హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ ఫీడ్స్. వీడియో ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలని నేను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పడానికి ఈ వీడియో నుండి వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. ఇది కోవాలన్ ట్రిప్లో 3వ వీడియో. ఇన్ కేస్ మీకు ఫస్ట్ 2 వీడియోస్ చూడాలనుకుంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దాం. ఇంకా ఈరోజు మేము వచ్చిన ప్లేస్ అడిమల శివ టెంపుల్. ఇది కేరళలోని తిరువనంతపురం జిల్లా అడిమల గ్రామంలో ఉన్న సముద్ర తీర శివాలయం. కోవాలం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం స్టైల్ చూస్తే తమిళనాడు దేవాలయాల్లాగే ఉంటుంది. బయట గోడలు, గోపురం అన్ని గణేశుడు, అయ్యప్ప, విష్ణువు, కార్తికేయుడు, హనుమంతుడి వంటి హిందూ దేవతల రంగురంగుల శిల్పాలతో అందంగా అలంకరించి ఉంటాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఆకర్షణ కేవ్ టెంపుల్. ఇక్కడ కెమెరాకి అయితే నో ఎంట్రీ, భక్తులకు మాత్రం ఫుల్ ఎంట్రీ ఉంటుందండి విత్ టికెట్. లోపల సహజ సిద్ధ రాళ్ల మధ్య అందంగా చెక్కిన శిల్పాలు కనిపిస్తాయి. అక్కడ వాతావరణం ధ్యానం చేయడానికి చాలా బాగుంటుంది. మనం ప్రధాన శివుని విగ్రహం దగ్గరికి కేవ్ టెంపుల్ ద్వారా కానీ లేదా బయట నుంచి ఆలయ మార్గం ద్వారా కానీ చేరుకోవచ్చు. ఎదురుగా 58 అడుగుల శివమూర్తి, వెనుకల నీలిరంగు సముద్రం. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఇక్కడ శివుడు గంగాధరేశ్వర రూపంలో కొలువై ఉంటాడు. అంటే శివుడు తన గాలికి ఎగిరే జటాలు, దేవి గంగను ధరించిన గంగాధరుడుగా దర్శనమిస్తాడు. ఈ విగ్రహంలో పై నుంచి గంగా నదిని భూమిపైకి తీసుకురాగానే ఆమె ఆ ప్రభావం భూమిని దెబ్బతీయకుండా ఉండేందుకు శివుడు తన జటాలలో ఆమెను ఆపి అందుకుంటున్న క్షణాన్ని చూపిస్తుంది. ఇది చూడటానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. మీరు గనక త్రివేంద్రం వస్తే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు శాంతి, మంచి ఫీలింగ్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు శివుడి ఆశీర్వాదాలు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.